ఉత్తమమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మలను బ్రతిమాలుకొనుచున్నాను. దేవుడు బ్రతిమాలుకున్నాడు అక్కడ పౌలు ద్వారా. ఏమని బ్రతిమాలుకున్నా అంటే దేవుని దగ్గరికి వెళ్ళండి, దేవునికి సమర్పించుకోండి, దేవునికి మీ యొక్క శరీరమును ఆయనకు సమర్పించుకోమని ఆయన పౌలు భక్తుడు అక్కడ బ్రతిమాలుకుంటున్నాడు. ఏ విధంగా అంటే దేవుని వాక్యం బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను అంటున్నాడు. 2వ వచన భాగంలో గమనించండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునైన సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవాలి. మనం వస్తూ ఉన్నాం, వెళ్తూ ఉన్నాం. సహజంగా క్రైస్తవులు ఎలా ఉంటారంటే ఆదివారం వెళ్తాము, ఆదివారం తిరిగి ఇంటికి వెళ్ళిపోతాము. ఆ తర్వాత దేవుడు ఎవరో, బైబిల్ ఎవరో, దేవుని వాక్యం ఏమిటో అర్థం కాని పరిస్థితి. కనుక రాయబడింది గమనించండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. ఈ లోకంలో ఒక మర్యాద ఉంది, ఈ లోకంలో ఒక ఆచారం ఉంది, ఈ లోకంలో ఒక సంస్కృతి ఉంది, ఈ లోకంలో కొన్ని పారంపర్య సంబంధించిన ఆచారాలన్నీ ఉన్నాయి. వాటన్నింటినీ కూడా అనుసరించక దేవుడు ఏమనుకుంటున్నాడంటే అక్కడ రాయబడింది 2 మాటలు. ఒకటి ఉత్తమమును, రెండవది అనుకూలమునై ఉన్నది. ఈ 2 చాలా ప్రాముఖ్యమైనవి. దేవుని దగ్గరికి ఎలా ఉండాలంటే వినాలి. అక్కడ రాయబడింది ఉత్తమము అంటే మంచిది. దేవుని దృష్టిలో ఏదైతే మంచిదో అది చేయాలి. రెండవది దేవునికి ఏది అనుకూలమైనదో అది చేయాలి. ఈ 2 చాలా ప్రాముఖ్యమైనవి. ఈ 2 విషయాల మీద ఈరోజు మాట్లాడతాను. ఒకటి, దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు దేవుడికి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది చేయాలి. అర్థమవుతుందా? దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు దేవుడికి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది చేయాలి. రెండవది అక్కడ రాయబడింది దేవుడికి అనుకూలమైనది. ఆ 2 లేకుండా ఒక క్రైస్తవుడు పరిపూర్ణత దశలోనికి రాలేడు. ఆ 2 లేకుండా దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోలేదు. రాయబడి గమనించండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా. అది చేయకూడదు. ఏదైతే చేయకూడదో అది చేయకూడదు. అది ఏది చేయకూడదు అంటే ఈ లోకంలో ఉన్న ఆచారము, ఈ లోకంలో ఉన్న సాంప్రదాయము, ఈ లోకంలో ఉండే ఆ దేనిని కూడా జరిగించకుండా ఏది చేయాలంటున్నాడంటే 2 సంగతులు. ఒకటి మంచిగా ఉండమంటున్నాడు, రెండవది దేవుడికి అనుకూలంగా ఉండమంటున్నాడు. ఆ అనుకూలంగా లేకపోతే జరిగేది ఎడబాటే, మంచిగా లేకపోతే కూడా ఎడబాటు. రాయబడింది గమనించండి. 2 విషయాలు. మొట్టమొదటి మంచిగా ఉండమంటున్నాడు, ఆ మంచి ఏమిటో చూడాలి. రెండవది అనుకూలంగా ఉండమంటున్నాడు, ఆ అనుకూలం అనేది ఏంటో గమనించాలి. ఆ 2 తెలుసుకుంటే దేవుని దగ్గర మనం చాలా దగ్గరగా ఉండగలుగుతాం. ఆ 2 చాలా ప్రాముఖ్యమైనవి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 3 వచన భాగంలో రాయబడింది. అక్కడ కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 3 వచన భాగంలో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెలుకుడి, అక్కడ క్రీస్తు కూర్చుని ఉన్నాడు, వాటి మీదనే గాని పెట్టుకొనకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి. పడుదురు. అది కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి 3 వచన భాగంలో ఏది మంచిదో, ఏది అనుకూలమైనదో దేవుడికి రాయబడి ఉంది. 2 విషయాలు మీరు ఈరోజు జ్ఞాపకం చేసుకునేవాళ్ళు. ఒకటి, ఈ లోక మర్యాదను అనుసరింపకూడదు, అది చేయకూడనిది. చేయవలసింది ఏమిటంటే దేవుడి దృష్టిలో ఏది మంచిదో అది తెలుసుకోవాలి, దేవుడికి ఏది అనుకూలమైనదో తెలుసుకోవాలి. అది రాయబడింది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా పైన వాటిని వెదకుడు కానీ భూలోకంలో ఉన్న వాటిని వెదకుడి. పైన ఎవరున్నారు? తండ్రి దేవుడు ఉన్నాడు. పైన ఎవరున్నారు? తన కుమారుడు యేసుక్రీస్తు వారు ఉన్నాడు.
వారిద్దరి మాత్రమే కాకుండా వారిద్దరితో పాటు మనందరికీ కూడా ఒక నివాసం ఉంది, పరలోక రాజ్యంలో ఒక స్థానం ఉంది, ఒక స్వాస్థ్యం ఉంది. ఆ లోకంలోనికి వెళ్ళాలంటే ఈ లోకమును మనము మర్చిపోవాలి. అది దేవుడికి రాయబడింది. ఈ లోక మర్యాదను అనుసరించుకున్నట్లయితే మనం అక్కడ చూడగలుగుతాం. ఈ లోకం వైపు చూడగలిగితే దేవుని వైపు చూడటం అనేది అసాధ్యం. దేవుడిని చూడాలంటే ఈ లోకాన్ని మర్చిపోవాలి. అందుకే రాయబడింది గమనించండి. మరిచిపోయి ఏమంటారంటే ఉత్తమము అంటే మంచిది, రెండవది అనుకూలమైనది. మొట్టమొదటిగా ఏది మంచిది, దేవుడి దృష్టిలో ఏది మంచిది అది గమనిస్తే అది మనకు ఏదో తెలుస్తుంది. ఏది మంచిది అంటే తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచన భాగంలో చాలా బరువైన పన్నది. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమునైనది. ఎంతమంది విన్నారు? వింటున్నారు? అసలు తిమోతి రాసిన మొదటి పత్రిక బైబిల్ వాళ్ళందరికీ చదివేవాళ్ళు 2వ అధ్యాయము 1వ వచన భాగంలో, రమాపత్రిక 12వ అధ్యాయంలో ఏది మంచిదో అది చేయమంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? ఏది మంచిదో అది చేయమంటున్నాడు. ఆ మంచి పని ఏమిటో మనం తెలుసుకోవాలి. ఆ మంచి పని ఏమిటంటే తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచన భాగంలో నేను చదువుతాను చూడండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. వింటున్నారా? నేను చదువుతున్నా, బాగండి, మీరు బాగండి చదువుతారా? మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ఇప్పుడు చెప్పండి, ఏది మంచిది? ఏది మంచిది? ఏంటంట? ప్రార్థన చేయడం అనేది మంచిది, విజ్ఞాపన చేయడం అనేది మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది మంచిది. ఏది మంచిది? దేవుని దృష్టిలో ఏది మంచిది అంటే ప్రార్థన చేయడం అనేది మంచిది. ఎంతమందిని ప్రార్థన చేస్తున్నాం? ఎంతమందిని ఉదయకాలమున ప్రార్థన చేస్తున్నాం? ఎంతమందిని రాత్రికాల సమయంలో ప్రార్థన చేస్తున్నాం? ఎంతమందిని ఆ భోజనం చేసే ముందు ప్రార్థన చేస్తున్నాం? ఎంతమందిని మన పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు ప్రార్థన చేస్తున్నాం క్షేమంగా తిరిగి రావడానికి? ఎంతమందిని మనము ప్రయాణం చేసేటప్పుడు ప్రార్థన చేస్తున్నాం? ఎంతమంది చేస్తున్నాం? ఎవరివి అంటే మంచిది చేయడం లేదనే కదా. మంచి చేస్తున్నామా? ప్రార్థన చేయడం లేదంటే మంచి చేయడం లేదని దేవుడు అడుగుతున్నాడు కదా. 3వ వచన భాగంలో మళ్ళీ గమనించండి. ఇది మంచిదియు మన రక్షకుడుకు దేవుని దృష్టికి అనుకూలమునై
ఉన్నది. ఏది మంచిది? ఏది మంచిదంటే అక్కడ రాయబడింది విజ్ఞాపనలను. విజ్ఞాపన అంటే మనకి ఏదైతే అవసరమో ఆ అవసరాన్ని దేవుని దగ్గర పెట్టి కన్నీటితో విజ్ఞాపన చేయడం అనేది విజ్ఞాపన. రెండవది అంటున్నాడు ప్రార్థన చేయడము. మూడవది యాచనలు. యాచనలు అంటే ఒక రకంగా కానుకలు యాచనలే, మరొక రకంగా రోజు అంటే దుఃఖంతో ప్రార్థన చేయడం కూడా యాచన. రాయబడిని గమనించండి. 3 సంగతులు. ఒకటి విజ్ఞాపన చేయమంటున్నాడు, రెండవది ప్రార్థన చేయమంటున్నాడు, మూడవది రాయబడింది యాచనలు చేయమంటున్నాడు, నాలుగవది అతి ప్రాముఖ్యమైనది కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటున్నాడు. ఏం చెల్లించమంటున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటున్నాడు. తర్వాత రాయబడింది ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనది. దేవుని దృష్టికి మంచిది చేయకపోతే దేవుడు మనకు మంచి చేస్తాడా? చేస్తాడా? చేయడా? చెయ్యడు. చేస్తాడా? చెయ్యడు అని మనకు తెలిసినా కూడా తిరిగి ఆ దేవుడి గురించి మంచి చేయకుండా ఉండలాగా మనం అలాగనే ఉంటే మన జీవితము రాబడిని గమనించండి. ఎవరెవరి కోసం ప్రార్థన చేయాలి? ఎవరి కోసం అంట? రాసుల కొరకు ప్రార్థన చేయమంటున్నాడు, అధికారుల కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. వారిద్దరి కోసము ప్రార్థన చేయమంటే మన దేశం కోసము, మన క్షేమం కోసం. ఇది మంచిది. ఏది మంచిది? ప్రార్థన చేయడం అనేది మంచిది, విజ్ఞాపన చేయడం అనేది మంచిది, యాచనలు చేయడం అనేది మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది మంచిది. ఈ మంచి మర్చిపోతే దేవుడు మనల్ని మర్చిపోతాడు. చాలా మంది భక్తులు అలా మరిచిపోయి దేవునికి దూరమైన వారు చాలా మంది ఉన్నారు. యేసుక్రీస్తు వారు 10 మంది కుష్ఠరోగులని స్వస్థపరిస్తే అందులో ఎవరు వచ్చారు? వెనక్కి ఒకే ఒక్కడు వచ్చాడు. మిగతా 9 మంది దేవుని మర్చిపోయి వెళ్ళిపోయారు, కృతజ్ఞత లేకుండా. ఈరోజు మనము గాలి పీలుస్తున్నామంటే దేవుని కృప, ఉదయం లేస్తూ ఉన్నామంటే దేవుని కృప, బ్రతుకుతూ ఉన్నామంటే దేవుని కృప. అది ఈరోజు మనం క్షేమంగా చేరుకున్నామంటే దేవుని కృప, ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుని కృప. ఇవన్నిటిని మర్చిపోయి మనం ఏం చేస్తున్నామంటే కృతజ్ఞత లేకుండా జీవిస్తూ ఉన్నాం. ఎంతమందిని కృతజ్ఞత కూడికలు ఏర్పాటు చేసుకుంటున్నాం? ఎంతమంది ఏర్పాటు చేస్తున్నాం? నేను ఈ మధ్య కాలంలో విజయవాడ సంఘంలో ఎక్కువగా దర్శిస్తున్నాను. అక్కడ వారు ఈ నవంబర్ నెల, డిసెంబర్ నెల అంతా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంటిలో కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకుంటారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంటిలో. ఈ రోజు మా ఇంట్లో, ఇంకొక రోజు కోటయ్య గారి ఇంట్లో, ఇంకొక రోజు నాగేష్ గారి ఇంట్లో, వరుసగా 2 నెలలు అంటే 60 రోజులు వారి యొక్క సంఘంలో కృతజ్ఞత కూడికలు జరుగుతున్నాయి. అలా జరిగినప్పుడు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎవరి కోసమే? వారిొక్కరి కోసమే కాదు, సంఘం కోసం ప్రార్థన చేస్తారు. ఆడ కూర్చొని ఆ ఇంటి కోసం మాత్రం ప్రార్థన చేయరు. ఆ ఇంట్లో కూర్చొని ఆ సంఘం కోసం ప్రార్థన చేస్తారు, ఆ కుటుంబం కోసం ప్రార్థన చేస్తారు. అప్పుడు ఆ దేవుడు మనల్ని కరుణిస్తాడా? కరుణించాడా? దేవుడు మనం చూడటం లేదంటే మన లోపం, దేవుడు మనం ఆశీర్వదించడం లేదంటే మనదే లోపం, దేవుడు మనల్ని గమనించడం లేదంటే మన లోపమే. మన లోపాన్ని మనం చూసుకోకుండా దేవుడు ఇంకా ఆశీర్వదించలేదు. ప్రార్థన చేయండి సేవకుడి దగ్గరకు వస్తే ప్రార్థన చేస్తే ఆశీర్వదిస్తాడా? నాలో భక్తి లేకుండా నా ఎదుటిన వాడు ప్రార్థన చేస్తే ప్రయోజనం ఏముంది? యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చే ప్రతి విశ్వాసిని అంటాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. ఆయన విశ్వాసం కాదు అక్కడ. యేసుక్రీస్తు వారు విశ్వాసపరుడే, యేసుక్రీస్తు వారు భక్తిపరుడే, యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడే. ఫిబ్రవరి 4వ అధ్యాయంలో రాబడి 27వ వచన భాగంలో పరిశుద్ధుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక తను తాను ప్రత్యేకించుకున్న వాడు యేసుక్రీస్తు వారు. అయినా కూడా తన భక్తిని ఆధారం చేసుకోకుండా, తన విశ్వాసం ఆధారం చేసుకోకుండా ఎలా స్వస్థపరిచాడంటే నీ విశ్వాసమే నేను స్వస్థపరచును, నీకున్న విశ్వాసమే నీ కుమారుని లేపుతుందని అక్కడ చెప్పాడు. కానీ యేసుక్రీస్తు వారి యొక్క విశ్వాసాన్ని ఆధారం చేసుకుని అక్కడ కార్యక్రమాలు జరగలేదు. కాబట్టి ఇక మీదట మనము మార్పు చెందాలి. ఏ మార్పు చెందాలి? ఇక్కడ రాయబడింది ప్రార్థన జరగాలి, ప్రతి ఇంట్లో ప్రార్థన జరగాలి.
ప్రతి ఇంట్లో కూడా ప్రార్థనలు జరగాలి. తర్వాత రాయబడింది విజ్ఞాపనలు జరగాలి, యాచనలు జరగాలి. 4వది కృతజ్ఞతాస్తుతులు జరగాలి. ప్రతి ఇంటిలో అమెరికా దేశంలో ఒక ఆచారం ఉంది. ఏం ఆచారం అంటే సంవత్సరం అంతటిలో వారు నవంబరు 25వ తేదీ నుంచి డిసెంబర్ 15వ తేదీ లోపు థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టుకుంటారు. అంటే కృతజ్ఞత కూడికలు ప్రతి ఇంట్లో పెట్టుకుంటారు. ఒక్కొక్కరి ఇంటికి వారి బంధువులందరినీ వారి సంఘస్థులందరినీ పిలుచుకొని వారు అక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవునికి వారి కలిగిన దాన్ని వారికి పంచడం అనేది అలవాటుగా మార్చుకున్నారు. రాయబడిని గమనించండి. 3వ వచన భాగంలో ఇది మంచిది, దేవునికి అనుకూలమైనది. దేవుని దృష్టిలో మంచిది, అది దేవుడికి అనుకూలమైనది. దేవుడికి మంచిదైనట్లయితే, దేవుడికి అనుకూలమైనది మనం తెలిసినట్లయితే దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. దేవుడు మనల్ని అభివృద్ధి పదంలోనికి తీసుకుని వస్తాడు. మీరు గమనించండి, ఇవన్నీ జరగాలంటే ఏమి జరగాలంటే అక్కడ రాజుల కోసం ప్రార్థన చేయమంటున్నాడు, అధికారుల కోసం ప్రార్థన చేయమంటున్నాడు, యాచనలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటున్నాడు. ఇదంతా కూడా మంచిది అంటున్నాడు దేవుడు. ఇదంతా కూడా దేవుడు చూస్తూ అనుకూలమైన అంటున్నాడు. కానీ ఇవి చేయాలి అంటే ఏముండాలంటే మొట్టమొదటి వచన భాగంలో రాయబడింది. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనము ఎవరమంట, మనం ఎలా ఉండాలి అక్కడ రాయబడింది. సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి, తర్వాత రాయబడింది నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. చాలండి, ఎవరెవరికి నెమ్మదిగా బ్రతకాలని సుఖంగా బ్రతకాలని కోరుకుందో మీరు చేయతండి. ఎవరెవరికి నెమ్మదిగా సుఖంగా బ్రతకాలని కోరుకుంది? 1, 2, 3 మాత్రమే. 4, 5 మీ అందరికీ కోరిక లేదా? నెమ్మదిగా ఉండాలని సుఖంగా ఉండాలని కోరిక లేదా? ఈ పాపకుంది సంతోషం, రైట్. కానీ మీరు వాక్యము వినటం లేదని అర్థం. ఆ రాయబడిని గమనించండి. దేనికోసం ప్రార్థన చేయమంటున్నాడంటే దేవుని నామాన్ని మహిమపరచడం అనేది ఒక భాగం ప్రార్థనలో, దేవుని స్తుతించడం అనేది ఒక భాగం. కానీ దాని కాసేపు పక్కన పెడితే దేనికోసం ప్రార్థన, దేనికోసం విజ్ఞాపన చేయాలి, దేనికోసము మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే అక్కడ రాయబడిని గమనించండి. మనము ఎవరిని, మనమందరినీ కూడా ఎలా ఉండాలంటే నెమ్మదిగా, అంటే ఏ అలసట లేకుండా, ఏ ఒడుగుడుగులు లేకుండా మన కుటుంబ జీవితము సాగిపోవాలంటే అక్కడ రాయబడింది నెమ్మదిగాను. 2వ పదం ఏంటి? సుఖముగాను బ్రతకాలంటే. నాకైతే కోరుకుంది, మీకుందో లేదో నాకు లేదు. నాకైతే నెమ్మదిగా సుఖంగా ఉండాలని కోరిక. కాబట్టి దేవుని పనిలో నేను చాలా సుఖంగా ఉన్నాను, చాలా నెమ్మదిగా ఉన్నాను. దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి ఎందుకు ఆశీర్వదిస్తున్నాడంటే అది రాయబడిని గమనించండి. ఎలా దేవుడు ఆశీర్వదిస్తాడు, ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడంటే మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము మనం ప్రార్థన చేయాలి. మనం నెమ్మదిగా ఉండాలంటే ప్రార్థన చేయాలి, సుఖంగా ఉండాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం లేదంటే దేవుడు నీకు ఆ సుఖాన్ని, ఆ సంతోషాన్ని, ఆ నెమ్మదిని ఇవ్వడు. అలజడి, రకరకాల ఒత్తిడి మనసుకు ఉంటుంది తప్ప నెమ్మదిగా సుఖంగా ఉండడానికి అవకాశము ఉండదు. ఎప్పుడు ఉండదు అంటే నువ్వు ప్రార్థన చేయనప్పుడు ఉండదు. నువ్వు ప్రార్థన చేస్తే నీకు ఆ నెమ్మది వస్తుంది, నువ్వు ప్రార్థన చేస్తే ఆ సుఖం వస్తుంది, ఆ ఆనందం ఉంటుంది, ఆ సంతోషం ఉంటుంది. కానీ మనం అలా బ్రతకడానికి ఇష్టపడటం లేదు. నామకార్థ క్రైస్తవులుగా ఉంటున్నాం, కానీ నిజమైన భక్తి ఏమిటో మనం రుచి చూడలేకపోతున్నాం. నిజమైన భక్తి ఏమిటో రుచి చూడలేకపోతున్నాం. గ్రంథంలో రాయబడింది సామెతల్లో, ప్రభువు దయాళుడని రుచి చూచిన ఎడలా, ప్రభువు దయాళుడని రుచి చూచిన ఎడలా మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఇప్పుడు మనకు వంట వండుతున్నారు, వంట వండేటప్పుడు ఉప్పు తక్కువైందనో
కారం తక్కువైందనో చెప్తా ఉంటున్నారు. ఎప్పుడు చెప్తారు అది? రుచి చూసినప్పుడే. రుచి చూడకపోతే తెలుసుదా? తెలవదు. అదే అంటున్నాడు, ప్రభువు దయాళుడని. ఎవరు దయాళుడని? దేవుని దగ్గర దయ ఉంది, దేవుని దగ్గర కనికరం ఉంది, దేవుని దగ్గర మిగిలిన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ రుచి చూడాలంటే మనము దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొందుకోవాలి. అప్పుడే ఆ రుచి ఏమిటో తెలుస్తుంది, ఆ సంతోషం ఏమిటో తెలుస్తుంది. అని రాయబడి గమనించండి, మనము నెమ్మదిగాను సుఖముగాను ఉండాలంటే మాట్లాడు నేను మాట్లాడుతూ మీరు అలాగే రాయబడి గమనించండి, మనము నెమ్మదిగాను సుఖముగాను ఉండాలంటే, సుఖము అంటే ఇంగ్లీష్ లో ఏం రాయబడి హ్యాపీ అని, లేకుంటే సంతోషముగా ఉండాలంటే గ్రంథంలో రాయబడింది ఏమంటున్నాడంటే ప్రార్థన చేయవలేను, విజ్ఞాపన చేయవలని గ్రంథంలో రాయబడింది. ఇది మంచిది. ఇప్పుడు చెప్పండి, ఏది మంచిది? ప్రార్థన చేయడం అనేది మంచిది. రెండవది విజ్ఞాపన చేయడం అనేది మంచిది. దేవునికి యాచనలు చేయడం అనేది మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది మంచిది. ఈ మంచి కార్యక్రమాన్ని మనం మర్చిపోతే దేవుడు మనల్ని మర్చిపోతాడు. ఈ మంచి కార్యక్రమాన్ని మనం మర్చిపోతే దేవుడు మనల్ని కూడా మర్చిపోతాడు. దేవుడు మనల్ని మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుడి దృష్టిలో ఏది మంచిదో అది చేసుకుంటూ వెళ్ళాలి. దేవుడి దృష్టిలో ఏది మంచిదో అది చేసుకుంటూ వెళ్ళినప్పుడు మాత్రమే దేవుడు మనల్ని మంచిగా చూస్తాడు. రెండవది దేవునికి అనుకూలమైనది ఏంటిదో మనం చూడాలి. ఒకటేమో మంచిది చూసాము, రెండవది దేవుడి దృష్టిలో ఏది అనుకూలమైనదో చూడాలి. అది మనము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో మనం ఆ యొక్క మాటలు చూడగలుగుతాం. పేతురు రాసిన మొదటి పత్రిక యేసుక్రీస్తు ద్వారా అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా గమనించినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచన భాగంలో పేతురు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే యేసుక్రీస్తు ద్వారా. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. తర్వాత రాయబడింది దేవునికి అనుకూలమైన పని. ఏ పని అంటారే? దేవునికి అనుకూలమైన పని. మనకి తెలుగులో కొంచెం ఆ పదం కష్టంగా ఉంటుంది. ఇంగ్లీష్ లో ఏమంటుందంటే యాక్సెప్టబుల్ అంటారు. అంటే దేవుడు అంగీకరించే పని. యాక్సెప్టబుల్ వర్క్ అంటే దేవుడు అంగీకరించే పని. ఏ పని అంటే ఇక్కడ రాయబడింది ఆత్మ సంబంధమైన పనులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు. మనం ఎవరిని అలా రాయబడింది. అది ఒక సజీవమైన రాళ్ళవలే ఉండి మనం ఒకరి తర్వాత ఒకరు గోడగా కట్టబడి దేవుని మందిరంగా ఏర్పడ్డాము. ఆ సజీవమైన రాళ్ళే దేవుడు అన్నాడు మీరు యాజకులు. ఎవరమంట? మనం యాజకులేమి. యాజకుడు అంటే పాత నిబంధనలో మనం గమనించగలుగుతాము. దేవాలయంలో యాజకులు ఏం చేస్తారంటే దేవునికి ఎప్పుడు కూడా బలులర్పిస్తూ ఉంటారు. ఎవరైతే మందిరంలోనికి వస్తారో వారందరి బలులు తీసుకుని వస్తే ఆ బలన్నీ కూడా దేవుడికి అర్పించే పని ఎవరిదంటే యాజకులది. ఈ రోజు మనము ఎలాంటి యాజకత్వం అంటే ఆత్మ సంబంధమైన బలులు అర్పించే యాజకత్వము. ఆత్మ సంబంధమైన బలులు ఏమిటి? ఇది ప్రశ్న. పాత నిబంధనలోనేమో జంతు బలు ఉంటే ఈ కొత్త నిబంధనలో ఆత్మ సంబంధమైన బలులు అంటున్నాడు. అది ఏమిటి అంటే ఆత్మ సంబంధమైన బలులు ఒకటి ఏమిటంట? కానుకలు సమర్పించటము. రెండవది కీర్తనలు పాటలు పాడటము. మూడవది ఆత్మ సంబంధమైన కార్యక్రమాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఆత్మ సంబంధమైన పనులే. రెండు ప్రాముఖ్యమైనవి. ఒకటి ఆత్మ సంబంధమైన పాటలు పాడటం, కీర్తనలు పాడటం. ఆ బలి చాలా ప్రాముఖ్యమైనది. రెండవది కానుకలు సమర్పించటం. రాయబడింది
ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు. దానిలో అతి ప్రాముఖ్యమైనది పాటలు పాడటం. అతి ప్రాముఖ్యమైనది పాటలు పాడటం. ఎంతమంది పాటలు పాడుతున్నాం మనం? ఇందాక నాయస్వామి పాడుతున్నాడు మేము వచ్చినప్పుడు. ఆయన అక్కడే పాడుతున్నాడు. పాత పాట అది, చాలా అందరికి వచ్చిన పాటే. అందరికీ ఒకవేళ రాకపోతే రెండవసారి పాడేటప్పుడు పాడాలి. మొదటిసారి రాకపోతే రెండవసారి పాట పాడేటప్పుడు పాడాలి. మనం మౌనంగా వచ్చి కూర్చోడానికి కాదు వచ్చింది. దేనికి వచ్చాం? దేనికి వచ్చినాం? దేవుడిని ఆరాధించడానికి వచ్చాము, దేవుడిని స్తుతించడానికి వచ్చాము, దేవుడిని మహిమపరచడానికి వచ్చాము, దేవుడిని గణపరచడానికి వచ్చాము. దేనికి వచ్చాము? దేవుడిని ఆరాధించడానికి. ఆరాధన అంటే పాటలతో దేవుడిని ఆరాధించాలి, దేవుడి వాక్యం విని ఆరాధించాలి, దేవుడికి ప్రార్థన చేసి ఆరాధించాలి, దేవునికి కానుకలు సమర్పించి ఆరాధించాలి, దేవునికి ప్రభుత్వ భోజనంలో పాల్గొని ఆరాధించాలి. ఇది ఆరాధన. దేవుని స్తుతించడం అంటే పాటలు పాడి స్తుతించాలి. ఒక్కరు పాడితే వారొక్కరే దేవుని నామాన్ని స్తుతించినట్టు, కానీ మనందరి తరపున కాదు. మనందరి తరపున కాదే కాదు, మనం కూడా పాడినప్పుడు దేవుణ్ణి గణపరిచినట్టు, మనం అందరము కలిసి పాడినప్పుడు దేవుని నామాన్ని మహిమపరిచినట్టు, మనం అందరము కలిసి కీర్తనలు పాడినప్పుడు దేవుని నామాన్ని స్తుతించినట్టు. కానీ ఒక్కరుగా నిలబడి ఒక్కడు పాడితే ఆయన ఒక్కడే దేవుని నామాన్ని మహిమపరుస్తాడు. ఆ ఫలము ఆయనకే, ఆ ఘనత ఆయనకే, దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదం ఆయనకు ఒక్కడికే. మనందరికి వస్తుందా? రాదు. అందుకే రాయబడి గమనించండి, 2వ అధ్యాయం 5వ వచన భాగంలో యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమునకు ఆత్మ సమానమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరు సజీవమైన అలవలే ఆత్మ సమాన మందిరముగా కట్టబడుచు ఉన్నారు. అదే తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచన భాగంలో తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచన భాగంలో అయితే ఏ విధవరాలకైనను పిల్లలు గాని భక్తి కనపరచుటకును నేర్చుకునవలెను. దేవుని దృష్టికి అనుకూలమైనది. మొట్టమొదటిగా 2 ప్రాముఖ్యమైనవి. ఇక్కడేమో ఆత్మ సంబంధమైన బలులు అర్పించడం అనేది దేవుని దృష్టిలో అనుకూలమైనది. రెండవది ఇక్కడ రాయబడింది, నీ భక్తి కనపరచాలి. నీ భక్తి కనపరచాలి. దేవుడికి నీకు బాగా భక్తి ఉందని ఎలా తెలవాలి? నీ దగ్గర విశ్వాసం ఉందని ఎలా తెలవాలి? అది రాయబడి గమనించండి. ఎవరైనా విధవరాలి పిల్లలు కనుగొన్నట్లయితే వారి ఎడల జాలిపడి, అది రాయబడింది, తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకు తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయవలేను. ఏం చేయాలంట? ఉపకారం చేయాలి. ఆ క్రియను కనపరుచుకోవాలి. ఏదైతే వారికి అవసరమో ఆ అవసరమైనవి మనం వినప్పుడు మన క్రియ కనపడదు. ఇది దేవుని దృష్టిలో అనుకూలమైనది. కాబట్టి ఇవి చేసుకుంటూ మన యొక్క జీవితాన్ని మనము ముందుకు కొనసాగాలి. అందుకనే రాయబడింది, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమైన సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగాలి. మనస్సు మారి రోమాపత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో మీ మనస్సు మారి నూతనమగాలి. మనస్సు మారిపోవాలి. ఏది మంచిదో తెలుసుకోవాలి, ఏది దేవుడి దృష్టిలో అనుకూలమైనదో తెలుసుకోవాలి. ఆ తెలుసుకొని మనసు మార్చుకొని దేవుడికి అనుకూలంగా జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అప్పుడు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడని దేవుడు మనకు తెలియజేసే మాట. చివరిగా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 10వ అధ్యాయము
38వ వచనంలో చూడండి. అయితే మనం నశించినప్పుడు వెలుగు దీవాలను కాము గాని 36 35 36 కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టండి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమైనది. దేవుని చిత్తమును నెరవేర్చిన వారై, దేవుని చిత్తం ఏమిటి? దేవుని చిత్తం ఏమిటంటే రమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో రాయబడింది. మనం ఇంతకుముందు చదువుకున్నాము, అనుకూలమైనది ఏంటో అది చేయాలి. దేవుని దృష్టిలో ఏది మంచిదో అది చేయమని, అదే దేవుని చిత్తం అని గ్రంథంలో రాయబడింది. కాబట్టి ఏది మంచిది? ఏది మంచిది? ప్రార్థన చేయడము, విజ్ఞాపన చేయడము, యాచనలు చేయడము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది మంచిది. ఏది అనుకూలమైనది అంటే ఆత్మ సంబంధం బలర్పించడము. రెండవది విధవరాలి పిల్లల యొక్క వారి ఇబ్బందులని మనం చూసి మంచి క్రియలు చేయడం అనేది అనుకూలమైనది. ఈ మంచిది, ఈ అనుకూలమైనది చేసుకుంటూ దేవుని దృష్టిలో మంచి వారంగా ఉండాలని నేను వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, స్థానిక సంఘానికి ప్రత్యేక వందనాలు. నడిపించే వారు ఎవరో కానీ కనీసం ఇది పొడుచుకోకూడదు చూసుకోలేదు.